నేపాల్ అత్యంత పేద దేశాల్లో ఒకటి. అంతర్జాతీయ సాయంతో పాటు భారత సాయం అలాగే పర్యాటకంతో కాలం వెళ్లదీస్తోంది. నేపాల్ యువతకు ప్రత్యేకంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలలో మన దేశం చదువుకునే అవకాశం కూడా కల్పించింది. స్కాలర్షిప్స్ నుంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాం. అయితే నేపాల్ ఇంకా పేద దేశంగానే ఉండడానికి గల కారణం మొదటిది రాజుల పాలన. బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందినా కూడా రాజుల చేతుల్లోనే ఉంది. 1940 నుంచే రాజులను వారి పెత్తనాన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం మొదలుపెట్టాయి. నాటి నుంచే ప్రజాస్వామ్యం దిశగా అడుగులేసింది. అయితే టిబెట్ తర్వాత నేపాల్ ను కూడా చైనా ఆక్రమించుకోవాలని ప్లాన్ చేసింది. అయితే భారత్ సాయం చేసి నాటి రాజు త్రిభువన్ బీర్ విక్రమ్ షాను బలోపేతం చేసింది. ఆర్థికంగా సైనిక పరంగా కూడా సాయం అందించింది. అయితే రాజకీయ పార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు రాజు 1959లో ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేశాడు. పంచాయతీ వ్యవస్థను అమలు చేయాలని రాజు మహేంద్ర బీర్ విక్రమ్ షా భావించాడు. ఆ మేరకు తాను అనుకున్నట్లే చేశాడు. అయితే 1972 నుంచి రాజు బీరేంద్ర విక్రమ్ షా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. కానీ 1989లో ప్రజాస్వామ్యం కావాలంటూ ఉద్యమం మొదలైంది. చివరకు ప్రజలు పార్టీల ఉద్యమాలకు రాజు బీరేంద్ర తొలగాడు. ఆ తర్వాత అంటే 1991లో మొదటిసారి చాలా పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయినా కూడా ప్రభుత్వం రాజు మధ్య పవర్ పై గొడవలు జరుగుతూనే ఉండేవి. నేనే కింగ్ అని రాజు పదే పదే ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉండేవాడు. ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకునేవాడు. అయితే నేపాల్ రాజుల ప్యాలెస్ లో అధికారంపై గొడవలు మొదలయ్యాయి. బయట ప్రపంచానికి తెలియకుండా చాలా పక్కాగా ప్లాన్ తో రాజు రాణి ఆయన పిల్లల సహా వంశం మిగలకుండా హత్య కాబడ్డారు. ఆ తర్వాత రాజు బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర బీర్ విక్రమ్ షా రాజయ్యాడు. ఆయనే తన సోదరుడి కుటుంబాన్ని చంపించాడనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ రాయల్ ఫ్యామిలీ ట్రాజెడీ నేపాల్ మొత్తాన్ని ఊపేసింది. ఆ ఇంట్లో హత్యలు జరుగుతున్నప్పుడు బీరేంద్ర బాబాయ్ కొడుకైన జ్ఞానేంద్ర మాత్రం హాయిగా హెలికాప్టర్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ రాయల్ ఫ్యామిలీ మటర్స్ తెలియగానే హుటాహుటిన వచ్చేశాడు. నాటి నేపాల్ సర్కార్ సూచన మేరకు కోమాల్లో ఉన్న యువరాజు దీపేంద్రనే రాజు కుటుంబానికి రాజుగా ప్రకటించారు. అంతేకాదు రాజు కుటుంబం ధర్మం ప్రకారం బీరేంద్ర కుటుంబం తర్వాత రాజు పదవి తీసుకునే అర్హత ఈ జ్ఞానేంద్రకే ఉంది. ఇక అప్పటికి దీపేంద్ర కోమాలో ఉన్నాడు కాబట్టి అతని తరపున రాయల్ డ్యూటీస్ చేయమని కోరారు. జ్ఞానేంద్ర తదుపరి రాజుగా ఎంపికయ్యాడు. ఈయన ఆధ్వర్యంలోనే రాజు కుటుంబం అంత్యక్రియలు జరిగాయి. కానీ యువరాజు దీపేంద్ర కోలుకుంటున్నాడనే వార్త బయటకు వచ్చిన 12 గంటల్లోనే ఆ తర్వాత చనిపోయాడు అనే వార్త కూడా బయటకు వచ్చింది. అంటే ఇక యువరాజు కూడా చనిపోవడంతో మొత్తం రాయల్ ఫ్యామిలీ వంశమే లేకుండా పోయింది. వారి స్థానంలో బయట ఓ చిన్న సైజు కోటలో ఉండే జ్ఞానేంద్ర ఏకంగా ప్యాలెస్ లోకి వచ్చి సింహాసనం అధిష్ఠించాడు. అయితే ఈ రాజవంశం అంతం కావడానికి గల కారణం ఈ జ్ఞానేంద్ర అంటారు. అది కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంతో దీపేంద్ర ఈ హత్యలు చేశాడని ఓ నివేదిక ఇప్పించాడు. అందులో యువరాజు దీపేంద్ర నేరస్తుడు. అతని వారసక ప్రవర్తన గురించి అన్ని విషయాలు కూలంకషంగా వివరించారు. కానీ ఇప్పటికీ కూడా ఇవన్నీ చేయించింది ఈ జ్ఞానేంద్ర అనేది అనుమానం. అన్నను చంపినట్లుగానే ఆయన నేపాల్ ప్రజాస్వామ్యాన్ని కూడా చంపాలని తెగ ప్రయత్నాలు చేశాడు. 2005లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. నేనే పూర్తి స్థాయి పాలకుడని ప్రకటించుకున్నాడు. కానీ అప్పటికే మావోయిస్టులు బలంగా నాటుకుపోయారు. మావోయిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. చివరకు రాజు తలొగ్గాడు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులతో కూడిన ప్రభుత్వం నేపాల్లో ఏర్పడింది. కానీ పార్టీల మధ్య సఖ్యత లేదు. రాజు పెత్తనాన్ని మావోయిస్టులు సహించలేదు. వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాజుకు వ్యతిరేకంగా పోరాడారు. అసలు ఈ యుగంలో ఇంకా రాజులేంటి, రాచరికాన్ని రద్దు చేయాలని పోరాటాలు మొదలు పెట్టారు. చివరకు మావోయిస్టుల డిమాండ్లకు తలొగ్గింది ప్రభుత్వం. వారిని చేర్చుకొని రాచరికాన్ని రద్దు చేసింది. 2008 మేలో నేపాల్ గణతంత్ర రాజ్యం అవతరించింది. రామ్ భరణ్ యాదవ్ మొదటి అధ్యక్షుడయ్యారు. మావోయిస్టు నాయకుడు పుష్ప కమల్ దహాల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించాడు. అయితే మావోయిస్టు పార్టీలు ఉన్నా కూడా నేపాల్ బతుకును మార్చలేదు. మన దేశంలో కమ్యూనిస్టులు అంటే నిజాయితీ పరులే అనే పేరుంది. చాలా వరకు నైతిక విలువలకు కట్టుబడి బతుకుతారు. అది వారి గొప్పతనం. కానీ నేపాల్ కమ్యూనిస్టులు మావోయిస్టు ఉద్యమాలు నడిపిన వారు కూడా అవినీతిలో పాతుకుపోయారు. ఇంకా చెప్పాలంటే నేపాలీ కాంగ్రెస్ నాయకులు అవినీతిని మించిపోయారు. రాజుల పాలన కంటే కూడా నైతికత నిజాయితీని వదిలేశారు కమ్యూనిస్టు నాయకులు, నేపాలీ మావోయిస్టు నేతలు. అదే నేపాల్ ప్రజల కోపానికి కారణమైంది. నాడు నేపాల్లో రాచరికం పోవాలని పోరాడారు. విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్నారు మావోయిస్టు పార్టీ నాయకులు. కానీ ప్రజల ఆకాంక్షలను గాలి కొదిలేశారు. ఒకప్పుడు పుష్ప కమల్ దహాల్, బాబు రామ్ భట్టారాయ్, మోహన్ వైద్య, నారాయణ కాజే శ్రేష్టలంటే మంచి గౌరవం ఉండేది. కానీ పవర్ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు పూర్తిగా మారిపోయారు. సూటు బూటు వేసుకుని లగ్జరీ కార్లు తిరుగుతూ ఆస్తులు పెంచేసుకున్నారు. అవినీతి సొమ్ముతో తమ కొడుకులను బంధువులను కోటీశ్వరులను చేశారు. 2008 తర్వాత 14 ప్రభుత్వ
ప్రభుత్వాలు మారాయి. విచిత్రం ఏంటంటే ఈ వృద్ధ జంబూకాలే నేపాల్ ను నాశనం చేశారు. నేపాల్ ఐక్య కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుకు చెందిన పుష్పకమల్ దహాల్ కు అధికారం కట్టబెట్టారు ప్రజలు. కానీ ఆయన వారి మనసును గెలవలేకపోయారు. ఆ తర్వాత మరో కమ్యూనిస్టు పార్టీ వృద్ధ నాయకుడు మాధవ్ కుమార్ నేపాల్ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ నేపాల్ ఐక్య కమ్యూనిస్టు పార్టీ నుంచి బాబురాం భట్టారాయ్ ప్రధానయ్యాడు. మధ్యలో నేపాలీ కాంగ్రెస్ నుంచి సుశీల్ కొయిరాలా పదవి చేపట్టిన మళ్లీ కేపీ శర్మ ఒలి 2015లో ప్రధానయ్యాడు. ఇక ఆ తర్వాత నుండి ఆయన లేదంటే పుష్పకుమార్ దయాల్ లేదంటే షేర్ బహదూర్ దేవ్బాలా మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. ఎవ్వరూ కూడా ఏడాదికి మించి పవర్ లో లేరు. కానీ తెలివిగా ఈ ఒలి, పుష్పకమల్, షేర్ బహదూర్లు నేపాల్ ప్రజల జీవితాలతో కుర్చీలాట మొదలు పెట్టారు. ఈ ముగ్గురు నాయకులే అటు ఇటు తిరిగి ప్రధానులవుతున్నారు, పెత్తనం చేస్తున్నారు. పాలన లేదు, పూర్తిగా పాలన దారి తప్పిపోయింది. తాము దోచుకోవటం, తమ వారికి దోచిపెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక దారిద్ర్యం పెరిగిపోయింది. నాయకుల పిల్లలు హాయిగా బ్రతుకుతున్నారు. చోటా నాయకుడు కూడా కోటేశ్వరుడు అవుతున్నాడు. కానీ యువత మాత్రం ఉద్యోగాలు దొరికినా కూడా జీతం చాలక వేదన పడుతున్నారు. అసమానతలు పెరిగిపోయాయి. 30 ఏళ్లుగా అభివృద్ధి అనే పదాన్ని ఆ దేశ నాయకులు మరిచిపోయారు. అక్రమాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. రోడ్లు లేవు, సరైన మౌలిక వస్తువులు లేవు. వైద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొన్న రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలేకి చాలా బలుపెక్కువ. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని తెలిసినా కూడా తుపాకీతో బెదిరిద్దామనుకున్నాడు. తమను సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు, యువత బూతులు తిడుతున్నారని, పరువు పోతుందని బెదిరింపులు మొదలు పెట్టాడు. కానీ అది కాస్త రివర్స్ అయింది. జంజీ ఉద్యమం మొదట సోషల్ మీడియా బ్యాన్ పై పోరాడింది. ఆ తర్వాత అవినీతికి వ్యతిరేకంగా నెపో బేబీ ఉద్యమం మొదలు పెట్టారు. చివరకు నేపాల్ కుప్పకూలింది. ఇప్పుడు ఇది మనకు ఇబ్బందిగా మారింది. సరిహద్దులను కాపలాకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం సాయం చేయక తప్పని పరిస్థితి మరి. ఎందుకంటే చైనా అక్కడ కాచుకొని కూర్చుంది. అయితే మనం ఎంతో సాయం చేసినా కూడా మావోయిస్ట్ నాయకులంతా చైనా సంకనాకారు. కానీ చైనా తనకు లాభం లేనిదే ఏ పని చేయదు. కేపీ శర్మ ఒలి కూడా మొన్నటికి మొన్న చైనా వెళ్ళాడు. ఆయనకు రెడ్ కార్పెట్ తో చైనా స్వాగతం పలికింది. కానీ ఆయన చేసిన అవినీతికి యువత తన్ని తరిమేసింది. మరి ఈసారైనా నేపాల్ పాలకులు బుద్ధి తెచ్చుకుంటారా లేదా చూడాలి. మరోవైపు నేపాల్లో యువతను చూసి చాలా నాయకులకు వణుకు పుడుతోంది. ఎందుకంటే అవినీతిలో, బంధుప్రీతిలో ఎవడో తక్కువ కాదు. నాయకుల కొడుకులను మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మన మీద రుద్దుతూ ఉంటారు. కుటుంబ పాలనలతో అన్ని చోట్ల ఇదే తంతు. జనం తెలివిగా ఆలోచించిన నాడే ఈ వారసత్వపు దరిద్రం పోతోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.